ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగిందండి. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో ప్రస్తుతం కొనసాగుతున్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే టికెట్స్ లేకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారా లేదా, వాటి యొక్క సమయాలు ఏంటి, ఫ్రీ దర్శనం మరియు సర్వదర్శనానికి తేడా ఏంటి అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 12వ తేదీన తిరుమల ఆలయంలో స్వామివారిని మొత్తం 63,163 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 31,287 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,99,00,000 రూపాయలు. తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి ప్రస్తుతం 5 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది అందుబాటులో ఉందండి, అలౌ చేస్తున్నారు. ఈ చిన్నపిల్లల సుపదం దర్శనానికి ఈరోజు 1.5 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. ఇక సర్వదర్శనం మరియు ఫ్రీ దర్శనానికి తేడా ఏంటి, అలాగే టికెట్స్ లేకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారా, ఆ దర్శనానికి ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి అని చాలామంది భక్తులు చాలా రకాలైన ప్రశ్నలను అడుగుతున్నారండి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు పూర్తిగా క్లియర్గా వివరిస్తాను. అవునండి, ఇప్పుడు కూడా ప్రతిరోజు టికెట్స్ లేకుండా నేరుగా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారండి తిరుమల ఆలయంలో. తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని వెళ్ళే దర్శనాన్ని సర్వదర్శనం అంటారండి. ఎటువంటి టికెట్లు లేకుండా నేరుగా తిరుమల వెళ్ళి డైరెక్ట్గా క్యూ లైన్లో జాయిన్ అయిపోయే దర్శనాన్ని ఫ్రీ దర్శనం అంటారు. అంటే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళటం అన్నమాట. ఈ ఫ్రీ దర్శనం అనేది ప్రతిరోజు 24 గంటలు అందుబాటులోనే ఉంటుందండి. అంటే తిరుమల కొండపైన VQC2 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అనే క్యూ లైన్ ఉంది. ఇది 24 గంటలు కూడా ఓపెన్లో ఉంటుందండి. మీరు ఎప్పుడైనా సరే మీరు ఏ ఊరు నుంచి అయినా వచ్చి ఈ తిరుమల కొండ మీద ఉన్న VQC2 క్యూ లైన్లో జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి దర్శనం టికెట్లు కూడా అవసరం లేదు, ఆధార్ కార్డు కూడా అవసరం లేదండి. నేరుగా అలా వెళ్ళి క్యూ లైన్లో జాయిన్ అయిపోవడమే. దీన్ని ఫ్రీ దర్శనం అంటారు. ప్రస్తుతం ఈ ఫ్రీ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. ఎందుకంటే శని ఆదివారాలు కాబట్టి రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. ఇక సర్వదర్శనం అంటే చెప్పాను కదా, తిరుపతిలో ఇచ్చే దర్శనం టికెట్లను తీసుకొని వెళ్ళే దర్శనం అని. ప్రస్తుతం సర్వదర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. ఫ్రీ దర్శనం క్యూ లైన్ అనేది నైట్ టైమ్స్ కూడా అవైలబుల్గా ఉంటుందా అని అడిగారండి. అవునండి, టికెట్లు లేకుండా నేరుగా వెళ్ళే దర్శనాన్ని ఫ్రీ దర్శనం అంటారు. దాని యొక్క క్యూ లైన్ అనేది 24 గంటలు తెరిచే ఉంటుంది. మీరు ఒకసారి క్యూ లైన్లో జాయిన్ అయ్యి కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి దర్శనం అంతా అయి బయటికి వచ్చేసరికి 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అదే సర్వదర్శనం టికెట్లను అయితే ప్రతిరోజు ఉదయం 4 గంటలకు తిరుపతిలోని 3 కౌంటర్లలో ఇస్తారండి. వాటిని తీసుకొని దర్శనానికి వెళ్ళిన భక్తులకు దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఒక భక్తుడు మే నెల 300 రూపాయల దర్శనం టికెట్లు ఎప్పటి నుండి అవైలబుల్గా ఉంటాయి అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి జూన్ నెల వరకు అన్నీ విడుదల చేసేసారు అండి. ఆన్లైన్లో అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఈ ఏప్రిల్ నెల చివరి వారంలో జూలై నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వాటి యొక్క పూర్తి సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను.
అలాగే ఇంకొకరు, మేము జూన్ 7వ తేదీన తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాము, మాకు దర్శనం మరియు రూమ్స్ కొరకు దయచేసి సూచన ఇవ్వగలరు అని అడిగారండి. జూన్ నెల వరకు అయితే అన్ని రకాల ఆన్లైన్ దర్శనం టికెట్లు మరియు రూమ్స్ అనేవి ముందే విడుదల చేసేశారు, అన్నీ ఫుల్ అయిపోయాయండి. ప్రస్తుతం జూన్ నెలలో మీరు దర్శనానికి వెళ్ళాలంటే సర్వదర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లలో మీకు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. మీరు ఆ సమయానికి వెళ్ళి ఈ సర్వదర్శనం టికెట్లు తీసుకొని స్వామివారిని దర్శించుకోగలరు. ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక రూమ్స్ విషయానికి వస్తే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారండి. దాదాపుగా మధ్యాహ్నం లోపు రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. కాబట్టి ఉదయం వెళ్తేనే మీకు దర్శనం టికెట్లు కానీ రూమ్స్ కానీ దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకరు, నేను 300 రూపాయల దర్శనం టికెట్ని ఆదివారం రాత్రి 10 గంటలకు బుక్ చేశాను, సాయంత్రం 4 గంటలకే అలౌ చేస్తారా అని అడిగారండి. మీకు దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 2 గంటల ముందు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారండి. అంటే మీకు దర్శనం అనేది ఆదివారం రాత్రి 10 గంటలకు ఉంటే గనక మీరు 8 గంటల నుంచి దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొక భక్తుడు, నైట్ కొండపై నుండి కిందకు వెహికల్ని ఏ టైంలో స్టాప్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అడిగారండి. కొండపైకి వెళ్ళటానికి లేదా రావటానికి ఘాట్ రోడ్ టైమింగ్స్ అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఘాట్ రోడ్ అనేది తెరిచి ఉంటుందండి. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో వాహనాలు రాకపోకలు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత నిలిపివేస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. మీకు ఉపయోగపడిందనే అనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.